నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ పోరుబాట కార్యక్రమం ఊపందుకుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుంచి గౌట్ సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటీకరణ వలన ఉచిత వైద్య సౌకర్యం తగ్గి పేద ప్రజలకు భారంగా మారుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మున్ముందు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనే డిమాండ్తో ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామంటుంది వైసీపీ. నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారికి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జి కెపి మధుసూదన్ రెడ్డి గారికి, ఈరోజు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి, గ్రామ స్థాయి, మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చినటువంటి అత్యంత జనవాహిని అందరూ కూడా, అదేవిధంగా పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారి, మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టడం, దానికి అపూర్వ స్పందన, బ్రహ్మాండమైనటువంటి స్పందన మన నియోజకవర్గంలో రావడం మనం అంతా చూస్తూ ఉన్నాం.